మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్ఘాటభరితంగా సాగిన 11వ డివిజన్ సంబంధించిన బండమీదపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారపల్లి సురేందర్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. ఆయన మనతో ఉన్నారు, అడుగుదాం. సార్, విజయాన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా బండమీదపల్లి 11వ డివిజన్ నాకు తోడు నిలిచి నా ఎంబడి ఆహారనిశలు పనిచేసి నేను సడన్గా వచ్చిన మనస్ఫూర్తిగా ఇప్పుడు నాకు కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అవుతా ఉన్నా. నేను అంత సడన్గా నన్ను పికప్ చేసుకొని ఎంతోమంది నా మీద సమూహంలాగా దాడి చేసిన సొంత బిడ్డల్లాగా చూసుకున్నటువంటి ఈ విజయం మా అన్నదమ్ములందరికీ అంకితం ఇస్తా ఉన్నాను. ప్రధానంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా బండమీదపల్లి పైన దృష్టి పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేశారు సురేందర్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పేసి. కానీ ప్రజలు సురేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళకి ఏంటంటే ఆయనను ఎమ్మెల్యే గెలిపించినప్పటి నుంచి ప్రజల్లో ఉన్న నా క్రేజ్ను చూసి నన్ను ఇక్కడనే భూస్థాపితం చేయాలని ఎన్నో కుట్రలు చేసి, ఎన్నో నాటకాలు ఆడి, ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసి నన్ను ఓడగొట్టాలని ఎన్నో లక్షల రూపాయల చేతులు మార్చి ఎన్నో సెంటిమెంట్గా కూడా ఎన్నో రకాలుగా వాట్సాప్ స్టేటస్లు పెట్టుకొని, అంటే వాళ్ళు చేయని కుట్ర అంటూ లేదు. ఇన్ని కుట్రలు కూడా తిప్పికొట్టినటువంటి మా బండమీదపల్లి, గుల్లబండ తాండ, రాజగురు కల్ప, పాలిటెక్నిక్ ఏరియా వీరందరూ యువకులు కానీ సొంతంగా బండమీదపల్లి వాసులు కొంతమంది నన్ను హక్కున చేర్చుకొని మొండిగా నా ఎంబడి నిలబడి, కులాన్ని చూడకుండా మతాన్ని చూడకుండా నా ఎంబడి నిలబడి నన్ను గెలుపుకు దగ్గర చేసినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోను. ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయంలో నా పాత్ర కన్నా వాళ్ళ పాత్రనే ఎక్కువ ఉంది. కానీ కుట్రలు పనిచేయవు, నిజాయితీ, ఆప్యాయత, ప్రేమనే పనిచేస్తారని నిరూపించారు. ఆ కుట్రలు చేసేటోళ్ళకు కూడా రాబో కాలంలో అభివృద్ధితో సమాధానం చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ప్రచారంలో భాగంగా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. చాలా మంది సురేందర్ రెడ్డి పైన చాలా భరోసాగా ఉన్నారు. ఎట్లాంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు మరియు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వారందరూ కలిసి ఈ ఎలక్షన్లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారందరితో నాకున్న అనుబంధం, ఆప్యాయత, ప్రేమ మరియు కాంగ్రెస్ పార్టీ పరంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు నాకు శాతనైనంత మేరకు నిజాయితీతో ఎక్కడ కూడా నయా పైసా అన్యాయం జరగకుండా, నయా పైసా ఫ్రాడ్ జరగకుండా మనస్ఫూర్తిగా మా ప్రజలు, మా అన్నదమ్ములు కోరుకున్నటువంటి పాలన కన్నా మించి ఇవ్వాలని ఆ దేవుడు నాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. టీఆర్ఎస్ ప్రత్యర్థి పైన ఎంత మెజార్టీతో గెలుపొందారు? 233 ఓట్ల మెజార్టీతోన దాదాపుగా నాకు 1460-70 ఓట్లు వచ్చినాయి. కొన్ని బీజేపీకి, కొన్ని బీఆర్ఎస్. 233 ఓట్ల మెజార్టీతో విజయం. పార్టీ ఏది చెప్పినా పార్టీకి అనుగుణంగా, మా ఎమ్మెల్యే గారికి అనుగుణంగా, ముఖ్యమంత్రి గారికి అనుగుణంగా పని చేసుకుంటూ పోవడమే నా ధర్మం. పరిస్థితులు అనుకూలించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో నాకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీకి అనుగుణంగా పనిచేస్తా. వాళ్ళ వెంబడి వాళ్ళ అడుగుజాలను నడుస్తా. సొంత పార్టీలోనే కొంతమంది కుట్రలు చేశారు సురేందర్ రెడ్డి ఓడగొట్టాలని. వాళ్ళకి గెలుపుతో ఎట్లాంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు పార్టీ మీద ఏ విధమైన కూడా నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అంశాలు అధిష్టానం చూసుకుంటుంది. ప్రస్తుతానికి నేను ఈ గెలుపు మీదనే ఆనందంగా ఉన్నా. మా వాళ్ళు అందరూ కూడా ఆనందం చెందిండ్రు ఫస్ట్ టైంగా. ఎందుకంటే ఒక అంత పెద్ద శక్తి మాజీ మంత్రి అన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడెక్కడి నుంచో కుట్రలు చేసి ఒక 8-9 సార్లు 11వ డివిజన్ తిరిగి రకరకాల విషపూరితమైన మాటలు మాట్లాడి లోకల్ అని, నాన్ లోకల్ అని, ఎక్కటోడో అని, ఏం చేస్తాడని రకరకాల విషపూరితమైన కుట్రలు చేసినా కానీ ప్రజలు నన్ను దీవించారు. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ యొక్క విజయాన్ని ఆస్వాదిస్తాం. తర్వాత పార్టీకి అనుగుణంగా పనిచేస్తాం. జిఎస్ మీడియా తరఫున కంగ్రాచులేషన్స్. ఇది మారపల్లి సురేందర్ రెడ్డి అలియాస్ ఎంఎస్ఆర్ చెప్తున్నమాట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కావచ్చు, మొత్తం క్యాడర్ కూడా ఎంత కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా నా గెలుపు ఆపలేకపోయారు. రాబోయే రోజుల్లో ఎవరైతే 11వ డివిజన్లో నా పైన పెట్టుకున్న భరోసాతో ప్రజలకు మంచి అభివృద్ధి చూపిస్తా. రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఏ పదవి, ఏ బాధ్యత అప్పయ్య కూడా తూచ తప్పకుండా పాటిస్తా అని చెప్పి కూడా మారపల్లి సురేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి జమ్ని శేఖర్, జిఎస్ మీడియా కోసం.